వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినా ఎందుకు విడుదల కాలేదు? అసలు వంశీ జైలు కథ సుఖాంతం అయ్యేదెప్పుడు? మరో కేసులో వంశీ మళ్ళీ కటకటాల వెనక్కి వెళ్ళిపోయారా? వంశీ పొలిటికల్ కెరియర్కు ది ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? అయినా జైలు జీవితం సుఖాంతం అయ్యేదెప్పుడు? వాచ్ ది స్టోరీ. వల్లభనేని వంశీ ఒకప్పటి టీడీపీ నేత, ప్రస్తుతం వైసీపీ నేత. 2019లో అంతటి వైసీపీ గాలిలో సైతం గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ. ఆ తర్వాత పార్టీని వీడి స్నేహితుడు కొడాలి నాని సలహాతో టీడీపీ నుంచి వైసీపీలోకి జంపు కొట్టారు. పార్టీ మారగానే కొడాలి నానికి ధీటుగా అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలపై భూతులతో విరుచుకుపడ్డారు. ఒకానొక సమయంలో అధికారం ఉందనే అహంకారంతో చంద్రబాబు సతీమణి గురించి ఎంతో అవమానకరంగా మాట్లాడి జగన్తో శభాష్ అనిపించుకున్నారు. అయితే అదంతా గతం. ప్రస్తుతం వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తే అయ్యో పాపం వంశీ అనిపించక మానదు. ఫిబ్రవరి 23న అరెస్టైన వంశీకి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరికొన్ని కేసుల్లో రావాల్సి ఉండడంతో ఆయన ఇంకా విడుదల కాలేదు. జైలు నుంచి కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో ఆయనను చూసిన వారంతా ఒకప్పుడు తాము చూసిన వంశీయేనా అని అనుమానపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వంశీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు వంశీకి ఏమైందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏ క్షణాన వైసీపీ అధినేత జగన్ వంశీని అందగాడన్నాడో అక్కడి నుంచి అతగాడి పతనం మొదలైందనే చర్చ ఇప్పుడు నెట్టింట విస్తృతంగా జరుగుతోంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆయన 15 ఏళ్లకు పైగా పాలిటిక్స్ లో ఉన్నారు. అయితే ఆయన దూకుడు రాజకీయాలు, ఆయన నోటి దురుసుతనమే తన ప్రస్తుత పరిస్థితికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు నల్లని జుత్తు, క్లీన్ షేవ్ తో పెద్ద పెద్ద కళ్లతో, చిరుతలా తీక్షణమైన చూపుతో వంశీ హీరోలా ఉండేవాడని గన్నవరంలోని ఆయన ఫ్యాన్స్ అనుకునేవారు. అయితే ఇప్పుడు గడ్డం మాసిపోయింది, జుత్తు పూర్తిగా పండిపోయి తెల్లబడిపోయింది. అందుకేనేమో గుండు గీయించుకున్నారాయన. అంతేకాదు 3 నెలల్లో 20 కేజీలకు పైగా వంశీ బరువు కూడా తగ్గారనే ప్రచారం జరుగుతోంది. తరచూ దగ్గుతూ అత్యంత బలహీనంగా కనిపిస్తున్నారు. ఒక్కసారిగా 20-30 ఏళ్ల వయసు పెరిగినట్లుగా, గ్రాఫిక్స్ లో మార్చినట్లుగా వింతగా కనిపిస్తున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి ఆరోగ్య సమస్యలున్నాయట. శ్వాస సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారని తెలుస్తోంది. జైలు గదిలో ఉన్నప్పుడు ఆయన పల్స్ రేట్ ఒక్కసారిగా పడిపోతుందని సమాచారం. ఇదే విషయంపై వంశీ తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. కానీ దాదాపు 100 రోజులు పూర్తి కావస్తున్న వంశీ కటకటాల వెనకే మగ్గుతున్నారనేది వైసీపీలో ఓ వర్గం చెబుతోన్నమాట. ఇక వంశీని వరుస కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. నూజివీడు కోర్టు రిమాండ్లో మరో రిమాండ్ విధించింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి కోర్టుకు పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో వంశీకి ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇదే కేసులో వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు బోలుపల్లి మోహన్ రంగారావు కూడా రిమాండ్ విధించారు. మరోవైపు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. వంశీకి 29 వరకు, మోహన రంగారావుకు 14 రోజుల పాటు నూజివీడు కోర్టు రిమాండ్ విధించింది. దీనికి తోడు గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019-24 మధ్య సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనిపైన పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అది ప్రస్తుతం వంశీపై ఉన్న కేసుల చిట్టా. కేసు మీద కేసు నమోదవుతుండటంతో ఇది కక్ష సాధింపు చర్యగా వైసీపీ అభివర్ణిస్తుంటే, మరోవైపు చట్టం
తన పని తాను చేసుకుంటుందంటూ కూటమి నేతలు అంటున్నారు. మొత్తానికి ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్న వంశీకి మాత్రం జైలు నుంచి విముక్తి లభించడం లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి వంశీ విడుదల ఎప్పుడనే సస్పెన్స్ కు తెరపడేట్లు కనిపించడం లేదు. పరిస్థితులు చూస్తుంటే వల్లభనేని జైలు కథకి ఇప్పట్లో శుభం కార్డు పడడం కష్టంలాగే కనిపిస్తోంది.